మెల్లిగా చేతులెత్తేస్తున్న వైసీపీ అభ్యర్థులు. వైసీపీ కొత్త ఇన్ఛార్జీలు, పాత ఎమ్మెల్యేలు పోటీ చేయలేమని చేతులెత్తేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. ప్రచారం కూడా ప్రారంభించలేదు. దీంతో కొంతమందిని మార్పు చేశారు. వచ్చే రోజుల్లో ఇంకా చాలామంది పోటీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవనిగడ్డ, నెల్లూరు ఎంపీ, చిలకలూరిపేట వంటి చోట్ల అభ్యర్థులు ప్రచారాలు కూడా చేయడం లేదు. అనేక చోట్ల సమన్వయకర్తలుగా నియమితులైన వాళ్ళు చివరి క్షణంలో జగన్ రెడ్డి హ్యాండ్ ఇస్తారని క్లారిటీ ఉండటంతో ఖర్చు ఎందుకు దండగని ఊరుకుండిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ వైఎస్ జగన్ 6 జాబితాలు విడుదల చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో ఉన్నారు. మొదటి జాబితా జనవరిలోనే ప్రకటించారు. తర్వాత 2, 3, 4, 5, 6 జాబితాలు విడుదల చేశారు. మొత్తం 82 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రేపో మాపో 7వ జాబితా కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిత్వాలు ఖరారైన వారు ఫ్లెక్సీలు వేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ జనంలోకి వెళ్ళడం లేదు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారో లేదో పార్టీ హైకమాండ్ ట్రాక్ చేస్తోంది. అత్యధిక మంది తూతు మంత్రంగా పనిచేస్తున్నారని తేలింది. అయితే ప్రతి దానికి వైసీపీ నాయకత్వం నేతల్ని పిండుకోవడానికే ప్రయత్నిస్తోంది. చివరకు యాత్ర సినిమా టికెట్లను కూడా కొన్ని ప్రజలకు పంచాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలామందిని విస్మయానికి గురి చేస్తోంది. అంతగా అయితే టీవీల్లో ప్రసారం చేస్తే సరిపోతుంది కదా. టీవీలలో ప్రసారం చేస్తే సరిపోతుంది కదా. మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎందుకని అనుకుంటున్నారు. వైసీపీ గెలిచే అవకాశం లేదని బలంగా ప్రచారం జరుగుతుండటంతో డబ్బులైనా మిగిల్చుకోవచ్చని ఎక్కువ మంది సైలెంట్ అవుతున్నారు. వచ్చే నెల రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు.